జై శ్రీమన్నారాయణ. నేను ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా విష్ణు స్తోత్రం పారాయణ చేస్తున్నాను. గరుడ గమన తవ చరణ కమలమిక మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిక మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమపా కురుదేవా. మమ తాపమపా కురుదేవా. మమ తాపమపా కురుదేవా. మమ పాపమపా కురుదేవా. దీని అర్థం ఏమిటంటే, ఓ గరుడ వాహనుడా, నీ పద్మాల వంటి పవిత్ర పాదాలు ఎల్లప్పుడూ నా మనసులో నిలిచి ఉండిగాక. నీ చరణాలను ఆశ్రయించిన వారికి భయం తొలగి పాపాలు నశించి శాంతి మోక్షం లభిస్తాయి. జల జనయన విధిన ముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా. జల జనయన విధిన ముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా. విబుధ వినుత పద పద్మా. మమ తాపమపా కురుదేవా. మమ పాపమపా కురుదేవా. మమ తాపమపా కురుదేవా. మమ పాపమపా కురుదేవా. తామర పువ్వుల వంటి అందమైన నేత్రాలు కలిగినవాడా, బ్రహ్మదేవుడు మరియు దేవతలచే స్తుతించబడే పవిత్ర పాదాలు కలిగినవాడా, అసురులను సంహరించిన మహావిష్ణువా, నా కష్టాలను నా పాపాలను తొలగించు స్వామి. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ. జనన మరణ భయహారీ. మమ తాపమపా కురుదేవా. మమ పాపమపా కురుదేవా. మమ తాపమపా కురుదేవా. మమ పాపమపా కురుదేవా. ఆదిశేషునిపై శయనించినవాడా, ఈ జగత్తుకు మూల కారణమైనవాడా, జనన మరణ భయాల్ని తొలగించేవాడా స్వామి. శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ. శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ. సర్వలోక శరణ. మమ తాపమపా కురుదేవా. మమ పాపమపా కురుదేవా. మమ పాపమపా కురుదేవా. మమ పాపమపా కురుదేవా. శంఖచక్రం ధరించినవాడా, దుష్ట రాక్షసులను సంహరించినవాడా, సమస్త లోకాలకు శరణుడైనవాడా, నా బాధలను నా పాపాలను తొలగించు స్వామి. అగణిత గుణగణ అశరణ శరణద విదళిత సురరి పూజాల. అగణిత గుణగణ అశరణ శరణద విదళిత సురరి పూజాల. విదళిత సురరి పూజాల. మమ తాపమపా కురుదేవా. మమ పాపమపా కురుదేవా. మమ పాపమపా కురుదేవా. మమ పాపమపా కురుదేవా. లెక్కలేనన్ని సద్గుణాలు కలిగినవాడా, అనాథులకు ఆశ్రయమిచ్చేవాడా, దేవతల శత్రువులను సంహరించినవాడా, నా బాధలను నా పాపాలను తొలగించు స్వామి. భక్తవర్యమిక భూరి కరుణయ పాహి భారతీ తీర్థం. భక్తవర్యమిక భూరి కరుణయ పాహి భారతీ తీర్థం. పాహి భారతీ తీర్థం. మమ తాపమపా కురుదేవా. మమ పాపమపా కురుదేవా. మమ తాపమపా కురుదేవా. మమ పాపమపా కురుదేవా. ఓ అపార కరుణామయ్య, నీ గొప్ప భక్తుడైన శ్రీ భారతీ తీర్థులను కాపాడము. ఓ దేవా, నా బాధలను తొలగించు, నా పాపాలను తొలగించు, నశింపజేయ స్వామి. అయితే దీని అర్థం మొత్తం ఏంటంటే, భక్తుడు ఏమని ప్రార్థిస్తున్నాడంటే, శ్రీ మహావిష్ణువును శరణు వేడుతూ తన కష్టాలు పాపాలు జనన మరణ భయాన్ని తొలగించి తన మనస్సులో ఎల్లప్పుడూ నివసించమని ప్రార్థిస్తున్నాడు. జై శ్రీమన్నారాయణ.